గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో వ్యూస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. అసలు క్రికెట్ మీద ఉండే మోజు గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఎందుకంటే గల్లీలో జరిగే క్రికెట్ అయినా, అటు నేషనల్ ఇంటర్నేషనల్లో జరిగే క్రికెట్ అయినా, వామ్మో ఈ యూత్కి మామూలు పిచ్చి కాదు. ఎందుకంటే మ్యాచ్ జరుగుతుందంటే చాలు టీవీలకు అతికిపోతుంటారు. అలాంటిది మన ఏరియాలో మ్యాచ్ జరిగితే ఇంకెంత జోష్గా ఉంటారు. ఎస్, జోష్ ఉండడము కరెక్టే, కానీ క్రికెట్లో జరిగే చిన్న చిన్న తగాదాల కారణంగా ఇంట్లో ఒకరికి గర్భశోకాన్ని మాత్రం మిగిల్చకండి దయచేసి. ఎందుకంటే రీసెంట్గా విశాఖపట్నంలో ఆర్లవ ప్రెమిసెస్లో జరిగినటువంటి క్రికెట్ కారణంగా జరిగిన గొడవ ఒక కుటుంబంలో విషాదం నిలిపింది. ఎవరైతే మృతుడు అజిత్ ఉన్నాడో, ఎవరైతే నిందితుడు కిషోర్ ఉన్నారో, వీరిద్దరి కారణంగా రెండు కుటుంబాలు కూడా ఇప్పుడు అయోమయ పరిస్థితిలో పడిపోయారు. ఎందుకంటే గల్లీ క్రికెట్ అనేసరికి అసలు ఎంత పౌరుషంగా ఆడతారంటే యువతంతా కూడాను ఆ మ్యాచ్ విన్ అయితే చాలు వరల్డ్ కప్ విన్ అయినంతగా భావిస్తుంటుంటారు. అందులో భాగంగానే ఎక్కడ చిన్న తప్పిదం జరిగినా సరే గొడవలకి తగువులకి వెనక్కి కూడా తగ్గరు. ఎలా అయితే కోడి పందాల్లో కోళ్ళు కొట్టుకుంటాయో అంతకన్నా దారుణంగా కొట్టుకోవడానికి కూడా వెనకాడరు. కానీ మీరు చేస్తున్న ఇలాంటి పనుల వల్ల అసలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో కూడా ఒకసారి విశాఖపట్నంలో జరిగినటువంటి సంఘటన చూస్తే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. విశాఖపట్నం జిల్లా ఆర్లవలో ఉన్నటువంటి కొన్ని ఏరియాలకు సంబంధించినటువంటి కుర్రాళ్ళందరూ కూడా టోర్నమెంట్ ఆడేందుకు సిద్ధమయ్యారు. సో టోర్నమెంట్ ఆడడానికి కాయిన్ కూడా వేసుకున్నారు. 3 జట్లు కూడా ఆడాయి. అందులోని 2 జట్లకి సంబంధించి డ్రా తీయగా 2 జట్లు ఆడడానికి సిద్ధపడ్డారు. ఇంకో జట్టు అయితే మాత్రం టైగా మిగిలిపోయింది. సో 2 జట్లు ఆడుతుండగా ఇంకొక జట్టు నుండి ఒక వ్యక్తి వీళ్ళకి ఎంపైర్ గా వ్యవహరించాడు. అక్కడ జరిగిన ఒక వాగ్వివాదం, అంటే ప్రతి బాల్ కి ప్రతి రన్ కి కూడా ఎలా క్యాల్కులేట్ చేస్తారో కూడా మనకి తెలిసిందే. అందులో భాగంగా ఒక్క రన్ గురించి ఇరు జట్లకి సంబంధించి ఒక పెద్ద గొడవే జరిగింది. సో ఎవరైతే టైగా ఉండిపోయారో ఆ సంబంధించిన సభ్యులంతా కూడా వెళ్ళి ఇద్దరికి సర్ది చెప్పారు. అంతా కూడా అయిపోయింది. సో క్రికెట్ అయిన తర్వాత ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. అమ్మయ్య, గ్రౌండ్ లో జరిగింది, గ్రౌండ్ లో జరిగినట్టే వదిలేయాలి, మనం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇదొక గేమ్ లో భాగమే తప్పితే దీన్ని సీరియస్ గా తీసుకోకూడదని అక్కడ అందరూ కూడా అనుకున్నారు. అంతా హ్యాపీగానే వెళ్ళిపోయింది. సో సాయంత్రం అయ్యేసరికి ఎవరైతే అజిత్ అన్నాడో, మృతుడు అజిత్ రోడ్డు మీద వెళ్తుండగా నిందితుడు కిషోర్ అనే వ్యక్తి అతి దారుణంగా ఆర్లవ ప్రెమిసెస్ లో ఉన్నటువంటి ఆ వ్యక్తిని రోడ్డు మీద అతి కిరాతకంగా చంపడంతో ఒక్కసారిగా ఆర్లవ ప్రాంతం అంతా కూడా ఉలిక్కి పడింది. ఎందుకంటే అసలు ఏమవుతుందో కూడా అక్కడ తెలియదు, ఏం జరుగుతుంది. ఇప్పుడు దాకా కూడా నార్మల్ గా ఉన్న రోడ్డు అంతా కూడా రక్తపాతంలా మారిపోయింది. ఒక చిన్న పాటి తగాదా పెరిగి 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 కూడా పెద్ద గొడవగా మారిపోయింది. అసలు ఏం జరిగిందని ఏ ఒక్కరు కూడా అర్థం కావట్లేదు. అయితే తర్వాత పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు ఆదివారం మధ్యాహ్నం జరిగిన క్రికెట్ కారణంగా కొంతమంది యువకుల్లో జరిగిన గొడవే ఈ హత్యకు కారణం అంటూ కూడా పోలీసులు తేల్చేశారు. ఎవరైతే అజిత్ ఉన్నాడో, అజిత్ ఆ గొడవల మధ్యలో వెళ్ళడం, ఈ ఒక్కరాన్ని కంపల్సరీగా ఉండాలి అని చెప్పడం, అది సహించలేనటువంటి ఎవరైతే కిషోర్ ఉన్నాడో నిందితుడు, కిషోర్కి నచ్చలేదు. కిషోర్కి అజిత్కి ఆల్రెడీ ముందే పోలమ్మవారి పండగకి సంబంధించి పాత కక్షలు కూడా ఉన్నాయి. సో అది మనసులో పెట్టుకున్నటువంటి నిందితుడు కిషోర్ అజిత్ని అతి కిరాతకంగా రోడ్డు మీద క్రికెట్ కారణంగానే గొడవ అయ్యింది అంటూ చంపేశాడు. చంపేసిన తర్వాత ఆర్లవ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు. సో చంపిన వ్యక్తి బాగానే ఉన్నాడు, చనిపోయిన కుర్రాడి యొక్క కుటుంబ సభ్యుల యొక్క పరిస్థితి ఏమవుతుందో కనీసం ఆలోచించలేదు. అదేవిధంగా ఎవరైతే నిందితుడు కిషోర్ ఉన్నాడో తన యొక్క భార్య, తన కుటుంబ సభ్యులు కూడా ఏమవుతారో, తను జైలుకు వెళ్తే కనీసం ఆలోచన కూడా లేకుండా విచక్షణ రహితంగా క్షణిక ఆవేశంలో తీసుకున్న నిర్ణయం వల్ల ఇప్పుడు 2 కుటుంబాల్లో కూడా ఒక అయోమయ పరిస్థితి ఏర్పడింది. సో క్రికెట్ అనేసరికి చాలా పిచ్చిగా ఎంజాయ్ చేస్తుంటాం. అందులో ఆడే వరకు ఇంకా ఎక్కువగా ఎమోషన్ అనేది ఉంటుంది. అంటే అదొక ఎమోషన్ గేమ్ కాబట్టి. కానీ అందులో అయ్యే చిన్న తగాదాల కారణంగా బయటకు వచ్చి దాన్ని మనసులో పెట్టుకొని అవే ఒక పెద్ద భూతద్దంలో చూసుకొని గొడవలు పడితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో రీసెంట్ గా జరిగినటువంటి ఈ ఆర్లవలో జరిగిన క్రికెట్ గొడవ సంఘటనే ఉదాహరణ. అయితే అప్పటి వరకు కూడా ప్రశాంతంగా ఉన్న ఆర్లవ ప్రాంతం అంతా కూడా ఉలిక్కి పడింది. రెండు జట్లకు సంబంధించిన సభ్యులు గొడవలు ఆడుకుంటున్నారని అనుకున్నారు తప్పితే ఇంత దారుణంగా కత్తిపోట్లు అక్కడ అవుతున్నాయని మాత్రం తెలియని పరిస్థితి కూడా ఇరు జట్లలో కూడా ఉంది. ఎందుకంటే తన ఫ్రెండ్ ని కత్తితో
పొడిచి చంపుతుంటే వద్దు వద్దు దయచేసి వద్దు, ఈ గొడవ ఇక్కడతో ఆపడానికి ప్రాధాయపడుతున్న కిషోర్ కనీసం కంట్రోల్లో లేకుండా అక్కడ అతి దారుణంగా అజిత్ అనే కుర్రాడిని, అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నట్టు మనకున్న సమాచారం, అబ్బాయిని అతి దారుణంగా కిరాతకంగా చంపిన తర్వాత అక్కడ పరిస్థితి చూసిన వారందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. రీసెంట్ గా విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి క్రైమ్లు ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఉంటున్నాయి. మరి ఏం జరుగుతుందో తెలియదు కానీ అస్సలు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయాలు ఎలా అంటే చంపడం లేదంటే చావడం. క్రైమ్ చేయడానికి అసలు వెనకాడటం లేదు, అసలు భయం కూడా లేకుండా కత్తులు కటార్లు అన్ని కూడా చేతిలో పట్టుకొని ఒక మనిషిని పొడిచి చంపడం అంటే వామ్మో, మాట్లాడడానికి సినిమాలో చూడడానికే భయపడతాం. అలాంటిది రియల్ గా అక్కడ జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే అక్కడ ప్రజలకి ఇంకా ఎలాంటి పరిస్థితి ఉందో కూడా మనం ఊహించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సో ఏదైతేనే ఐ డ్రీమ్ ఛానల్ ద్వారా వేడుకుంటుంది ఏంటంటే, ఏ గేమ్లోనైనా గేమ్స్ ఆడడం సహజం, అందులో వచ్చి చిన్న చిన్న తగాదాలని అక్కడికక్కడే వదిలేయాలి కానీ ఇంకా పెద్దగా చూసుకొని అదేదో తప్పు చేసినట్టు పెద్దగా కక్షలుగా మారితే అనవసరంగా ఇంకొక కుటుంబంలో చిచ్చు పెట్టిన వారే అవుతాం. సో వేసవి సెలవులు వస్తున్నాయి కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా పిల్లల్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. అదేవిధంగా క్రికెట్ గేమ్కి సంబంధించి గేమ్ని గేమ్గానే చూడాలి తప్పితే ఇంకా వేరే రకంగా ఏదో కక్షల రూపంలో చూడకూడదు అని ఎవరైతే మృతుడు అజిత్ ఉన్నాడో తన ఫ్రెండ్స్ అందరూ కూడా మిగిలిన యూత్ అందరికి కూడా వేడుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, ఐ డ్రీమ్ మీడియా.